నిర్గమాకాండము 19వ అధ్యాయము. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలు విడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతం నుండి అతను పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలుపవలసిందేమనగా, నేను ఐగుప్తులకు ఏమి చేసినో మిమ్మును గ్రద్దరెక్కలకి మీద మోసి నా యొద్దకు మేము నెట్లు చేర్చుకుంటేనే మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచిన. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాను. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకముంచినట్లు నేను కారుమబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాటు యెహోవా ప్రజల అందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరచి, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి. ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలను. ఎవడునూ చేతితో దాని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను. మనుషుడు గాని మృగము గాని బ్రతుకూడదు. బూరధ్వని చేయనప్పుడు వారు పర్వతము యొద్దకు రావాలనెను. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి పరుషులను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకుకొనిరి. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా ఉండు. ఏ పురుషుడును స్త్రీని చేరకూడదని చెప్పాను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బోర యొక్క మహాధ్వనియు కలుగుగా పాళెములోని ప్రజలందరూ వణికిరి. దేవుని ఎదుర్కొనుటకు మోషే పాళెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతమునకు దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరం చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీద అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండానట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడకుండానట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్మును తామే పరిశుద్ధపరచుకొనవలని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు. నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాని పరిశుద్ధపరచవలని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను. అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోను ఎక్కి రావలను. అయితే యెహోవా వారి మీద పడకుండానట్లు యాజకులను ప్రజలను ఆయన వద్దకు వచ్చుటకు మేరకూడదు. ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా, మోషే ప్రజల యొద్దకు వెళ్లి ఆ మాట వారితో చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.